నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనము తెలంగాణ స్టేట్ ఆఫీస్ సిపిఐ ఆఫీసులో రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ట్రూ లీడర్, నీతికి నిజాయితీ నిలువెత్తుపోయినటువంటి సమశివరావు గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇందాక ప్రెస్ మీట్లో మీరు చెప్పడం జరిగింది బీజేపీ పైన పెద్ద పోరాటం చేయబోతున్నాం మన సెప్టెంబర్లోనే. అసలు ఆ పోరాటం ఏంటి సార్, ఎలా ఉండబోతుంది అది? అది బీజేపీకి సంబంధించి జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం. అది రేపు ఆగస్టు 6 నుంచి పాదయాత్రలు ఉంటాయి. సెప్టెంబర్ 1న పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. అంటే దేశంలో ఉన్నటువంటి ఈ అధిక ధరలు కానివ్వండి, లేకపోతే నిరుద్యోగం కానివ్వండి, జరుగుతున్న అవినీతి కానీ, రామ మందిరానికి సంబంధించిన అవినీతి కానీ, లేకపోతే ఈ ఓట్లకు సంబంధించినటువంటి అంశం పైన కానీ, అన్ని అంశాల మీద భారతదేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో పెద్ద ప్రోగ్రాంలు అక్కడ నడుస్తూ ఉన్నాయి. అది దేశానికి సంబంధించి. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు ఉన్నటువంటి వాడికి పట్టా ఇవ్వాలని, అదేవిధంగా సాగు చేసుకుంటున్న అడవి భూముల మీద హక్కు పత్రాలు ఇవ్వాలని, అసలు ఏ స్థలం లేని వాడికి ప్రభుత్వం కనీస స్థలం అన్న కొన్ని ఇవ్వాలని, ఇటువంటి డిమాండ్స్ మీద రేపు 6వ తారీఖున పెద్ద ఎత్తున వేలాది మందితో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి పోరాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముందు నిన్న 1వ తారీఖున దాదాపు 30 జిల్లాల్లో జరిపాం. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలని దిగ్బంధనం చేశాం. 27వ తారీఖున వరంగల్లో ప్రారంభించాం. అంటే ఏంటంటే పేదల ఇల్లు కూల్చివేయటం మొదలుపెట్టారు, దాన్ని అడ్డుకుంటామని చెప్పి చేస్తున్నాం. అందువల్ల మేము ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పేదవాడికి ఇల్లు ఉన్న పేదవాడికి, గుడిసె ఉన్న పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వండి. అర్హత లేని వాళ్ళైతే ఇవ్వట్లేదు, కానీ అర్హత లేకుండా భూములు కబ్జా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వాళ్ళ జోలికి వెళ్ళండి, పేదవాళ్ళకి న్యాయం చేయండి అనే డిమాండ్తో ప్రతి గుడిసెకు పట్టా, ప్రతి పేదవాడికి ఇల్లు అనే నినాదంతో మేము కార్యక్రమం తీసుకెళ్తున్నాం. రేపు 6వ తారీఖున పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది. సార్, తెలంగాణలో చూస్తున్నా సార్, అంటే సవాళ్ళకి 10 సవాళ్ళుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గణపతి రావడం, తర్వాత హరీష్ రావు అరెస్ట్ అవడం, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే సవాళ్ళకి 10 సవాళ్ళు విసరడం ఈ రాజకీయాలు కదా. అధికార పార్టీలో ఉండేవాళ్ళని బదనాం చేయాలని ప్రతిపక్షాలను తట్టుకోవడానికి వాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు వాళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు కరెక్ట్ చెప్తారు. చివరి సార్, ఈ మధ్య యూత్ జెన్జీ వాళ్ళు బాగా కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి వినిపిస్తుంది. దాని మీ అభిప్రాయం ఎంత? ఎందుకంటే మీకు బాగా తెలుసు వాటి రాజకీయాల గురించి. సో ఇప్పుడు యూత్ మొత్తం డైవర్ట్ అయ్యారు. దాని గురించి మీరేం చెప్తారు సార్ కాక్రోచ్ జనతా పార్టీ గురించి? ఎక్కడ ఒక ప్రశ్న వచ్చినా దాన్ని మేము స్వాగతిస్తాం. ఎక్కడ ప్రశ్నించేవాడు వచ్చినా స్వాగతిస్తాం. ఒక మంచి అంశంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. విద్యార్థులు, యూత్ వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్గా చేస్తున్నారు. వాళ్ళు చేయాలి, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళకేం రాజకీయ లక్ష్యం ఏమి లేదు. ఓన్లీ ఈ జరిగే అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యేకించి విద్యార్థులు